ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు ఐటీఎం ఛానల్. దిస్ ఇస్ పవన్. తమిళనాడులో మరో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ 7:45 ఒక అటుగా వెళ్తున్న ఒక స్కూల్ వ్యాన్ ప్రమాదానికి గురవడం జరిగింది. రైలు గుద్దేయడం జరిగింది. ఇది కడలూరు జిల్లాలోని విల్లుపురం గేట్ వద్ద అయితే జరిగింది. పాపం ఆ పిల్లలు ఇది ట్రైన్ ఒకేసారి గుద్దడం వల్ల ఇద్దరు పిల్లలు అయితే అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. ఆ చారులత అలాగే వెంకటేష్ అనే ఇద్దరు చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది. సో వాళ్ళ మృతులు అయితే పాపం వాళ్ళ ఫ్యామిలీలో కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? నిజంగానే ఆ గేట్ మ్యాన్ నిర్లక్ష్యం చేశాడా, లేదంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చేశాడా పక్కన పెడితే ఆ ట్రైన్ ఆ గుద్దగానే బస్సు ఎగిరి అవతల పడింది. సో ఈ గాయాల్లో అయితే పాపం ఇద్దరు అయితే చిన్నారులు మరణించడం జరిగింది. మిగతా వాళ్ళకైతే ఇద్దరు ముగ్గురికి తీవ్ర గాయాలు అయితే అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ తమిళనాడు సీఎం గారు స్టాలిన్ గారు వెంటనే స్పందించి ఆ మృతుల కుటుంబాలకి ఒక 5 లక్షల రూపాయలు అయితే ప్రకటించడం జరిగింది. అదే విధంగా తీవ్రంగా గాయపడ్డ వారికి అయితే 1 లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న క్షతగాతులుగా బయటపడ్డ వారికి అయితే ఒక 50,000 వరకు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబాల్లో కొంచెం ఇది వాళ్ళ ప్రాణాలను అయితే తీసుకురాలేదులే కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం హాస్పిటల్ ఖర్చులకైనా ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో ముఖ్యంగా తమిళనాడు సీఎం గారు అయితే వెంటనే స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం బాగుంది. అదేవిధంగా ఇంకోటి, అసలు ఈ నిర్లక్ష్యానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి చిన్న పిల్లలు ఉన్న బస్ డ్రైవర్లు అయితే ముఖ్యంగా చూసుకోవాలి. ఇది ఎక్కడో తమిళనాడులో జరిగింది. కానీ ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే, స్కూల్ పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు చూస్తూనే ఉంటాం, మన స్టేట్స్లో కూడా చిన్నపిల్లలు వ్యాన్ కింద పడి చనిపోవడం ఎన్నో సంఘటనలను చూసాము. ఇది విధంగా మొన్న రీసెంట్గా చూసాము, స్కూల్ పాప దిగి అలా వెళ్తుండగానే డ్రైవర్ చూసుకోకుండా పాపం ఆ పాపం మీద నుంచి ఎక్కించే వీడియో అయితే బాగా వైరల్ అయిపోయింది. అంటే ప్రాణాన్ని ఒకసారి పోతే తీసుకురాలేము. ఒక 5 నిమిషాలు మనం లేట్ అయినా ప్రాబ్లం లేదండి. పిల్లల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అందరు డ్రైవర్ల కంటే ఆ స్కూల్ బస్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో పిల్లలు, వాళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. సో ఇక్కడ గేట్ మ్యాన్ కూడా తప్పు ఉంది. గేట్ మ్యాన్ విధుల నిర్వహణలో లేడు, ఆయన సస్పెండ్ చేశాడనేది తెలుస్తుంది. కానీ ఆ గేట్ల వద్ద అయితే స్కూల్ గేట్ దాటించేటప్పుడు ఆ సిగ్నల్ పడ్డప్పుడు కూడా క్లియర్గా చూసుకొని పోవాలి. ఆ గేట్ మ్యాన్ కూడా విధులు కరెక్ట్గా నిర్వహించుకోవాలి. సో ఇది అయితే ఇన్సిడెంట్ జరిగింది. సో దీనికి సంబంధించి ఆ డ్రైవర్లంతా అప్రమత్తంగా ఉండాలని నా తరపున ఒక చిన్న విజ్ఞప్తి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎన్నో భవిష్యత్తులతో వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి పంపిస్తుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల పాపం వాళ్ళ జీవితాంతం వాళ్ళు బాధపడుతూనే ఉండాలండి. సో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే స్కూల్ పిల్లలు ఆ రోడ్డు దాటించేటప్పుడు కూడా, స్కూల్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ చూసి పక్కన పెడితే ఇద్దరు అమాయకమైన చిన్న పిల్లలు బలి అవ్వడం జరిగింది. సో దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇటు డ్రైవర్ నిర్లక్ష్యమైన అవ్వచ్చు, ఆ గేట్ మ్యాన్ నిర్లక్ష్యమైన అవ్వచ్చు. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు అంతే, ఏం లేదు. కానీ సస్పెండ్ చేసినా సరే ఏం ఉపయోగం చెప్పండి? 2 పిల్లలు చనిపోవడం జరిగింది. సో చూడాలి మరి నెక్స్ట్ ఇంకా ఏ డెసిషన్ తీసుకుంటారో, రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా మారుతాయో చూడాలి. ఇది అయితే జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.